మేషం అభీష్టం నెరవేరేందుకు బాగా శ్రమించాలి. ఆలోచనల తీరును మార్చుకోండి. ఇతరుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఖర్చులను బాగా అదుపు చేయాలి. వాత సంబంధ సమస్య ఇబ్బంది పెట్టే వీలుంది. వృషభం భూసంపద వ్యవహారాలు సవ్యంగా సాగవు. బంధువుల నుంచి తగిన సహకారం అందదు. డబ్బుకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. జీవిత భాగస్వామి వృత్తిపై ఆందోళన పెరుగుతుంది. దుర్గమ్మను పూజించండి. మిథునం అన్ని వైపులా శుభ ఫలితాలే అందుతాయి. ఆదాయం కూడా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ శాంతి ఉంటుంది. సోదరుల ప్రతిష్ట పెరగటం ఆనందాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక సమాచారం అందుతుంది. కర్కాటకం కుటుంబ సమస్యలపై శ్రద్ధ వహిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. బ్యాంకు లావాదేవీలు సవ్యంగా సాగవు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వేళకు భోజనం ఉండదు. గణపతిని పూజించండి. సింహం అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. ధనలాభం ఉంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. భాగస్వాములతో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మానసిక శాంతిని పొందుతారు. కన్య తలపెట్టిన పనులకు ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణం గోచరిస్తోంది. బంధువుల వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి రావచ్చు. మిత్రుల వ్యవహారాల్లో జాగ్రత్త. బద్ధకాన్ని దూరం చేసుకోండి. తుల కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆకాంక్షలు నెరవేరుతాయి. అవసరమైన సదుపాయాలను ఏర్పరచుకుంటారు. కొత్త బాధ్యతలను స్వీకరించే సూచన ఉంది. సంతాన వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. వృశ్చికం అన్నింటా అనుకూలంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు సూచిస్తున్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శత్రువులను కట్టడి చేస్తారు. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. సుఖప్రాప్తి ఉంది. ధనస్సు పనుల్లో జాప్యం అశాంతికి కారణమవుతుంది. వృధా ఖర్చులుంటాయి. బలహీనతల వల్ల ఇబ్బంది. పిత్రార్జిత ఆస్తి వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. ధర్మకార్యాల్లో పాల్గొంటారు. కనకదుర్గమ్మను పూజించండి. మకరం నిర్దేశిత పనులు సవ్యంగా సాగక చికాకు పెరుగుతుంది. అనుమానాలు చెడు మార్గం పట్టిస్తాయి. ఇతరులపై చెడు అభిప్రాయాలు వద్దు. స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి. జీర్ణ సంబంధ సమస్య ఉంటుంది. కుంభం అన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ధనబలం ఉంది. నూతన విజ్ఞానం పొందేందుకు అనువైన రోజు. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. మీనం కార్యజయం ఉంది. కీలక వ్యవహారంలో బంధుమిత్రుల తోడ్పాటు లభిస్తుంది. కొత్త వస్తువులను కొంటారు. రుణదాతల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.